అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న G+1 ఇండిపెండెంట్ హౌస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం నాగారంకి దగ్గరలో ఉన్న ఆర్ఎల్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ 150 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ అండి. ఇది మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ నార్త్ కార్నర్లో ఉన్న 150 గజాల G+1 ఇల్లు అండి. ఇది నార్త్ వైపు 25 ఫీట్ల రోడ్ ఉంటుందండి. అండ్ ఇటువైపు ఈస్ట్ వైపు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. 30/45 డైమెన్షన్తో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది మంచి డైమెన్షన్తో మంచి హౌస్ అండి. ఇది చాలా మంచి ప్రైస్లో వస్తుంది. మెయిన్ రోడ్డుకి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్ ముందు కూడా ర్యాంప్కి టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా మీరు గమనించవచ్చు, టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కారు ఫిట్ అయ్యే విధంగా పార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో కార్నర్ బిట్ కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి లైటింగ్ ఇష్యూస్ అనేవి ఉండవండి. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బోర్ వస్తుంది. అండ్ ఇది వాటర్ సంప్ అండి. పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీలింగ్ కూడా PVC ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసారు. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా వస్తుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. అండ్ ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 4 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుంది నార్త్ వైపు. ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వెస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. ఈవెన్ ఇక్కడ కూడా PVC సీలింగే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్లో 150 గజాల హౌస్ అండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ మెయిన్ డోర్ చుట్టూ ఇచ్చిన ఎలివేషన్ టైల్స్ కూడా గమనించవచ్చు. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. ఓన్లీ ఫైనల్ వర్క్స్ మాత్రమే ఉన్నాయండి. హార్డ్లీ ఒక 15 to 20 డేస్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇచ్చేశారు. ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. అండ్ మొత్తం UPVC విండోస్ వస్తాయండి. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. విండోస్ గ్రిల్స్ ఫిట్ అవుతాయి అన్నమాట అందులో. అండ్ ఈవెన్ ఇక్కడ టీవీ యూనిట్కి కూడా టోటల్గా గ్రానైట్ ఇచ్చేశారు. ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పూజ గది వస్తుందండి. అండ్ పక్కనే కిచెన్ ఉంటుంది. ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసేసారు. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. సఫిషియంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. లోపల 2 వాష్రూమ్లు కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయి. వాష్రూమ్లో ఇచ్చిన టైల్స్ డిజైన్ కూడా గమనించవచ్చు.
అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. అండ్ ఇది కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తుందండి. ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ లో రూఫ్కి ఓపెనింగ్ వాష్రూమ్లోనే ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. కింద 2 BHK ఉంటుంది, పైన 2 BHK ఉంటుందండి. G+1 ప్రాపర్టీ. ఇక్కడ ట్యాంక్ కూడా ఫుల్ సైజ్ సంప్ వస్తుందండి. ఇలా ఉంటుంది. అండ్ ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా ఫ్లోరింగ్ అనేది గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చేయడం జరిగింది. అండ్ ఈవెన్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చు, టోటల్గా స్లాబ్ వేసారండి. నార్మల్గా రేకులు ఉంటాయి, బట్ ఇక్కడ టోటల్గా స్లాబ్ వేయడం జరిగింది, టెర్రస్ వరకు కూడా. అండ్ ఇది బాల్కనీ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. అండ్ ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా PVC సీలింగ్తోనే కవర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్లో అక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్లాస్ రైలింగ్ వస్తుందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అది పెండింగ్లో ఉంది వర్క్. ఇది మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో హెవీ మెయిన్ డోర్ వస్తుందండి. కింద అండ్ పైన కూడా సేమ్ క్వాలిటీ మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. సో కింద పోర్షన్తో పోల్చుకుంటే పైన పోర్షన్లో హాల్ అనేది పెద్దగా వస్తుంది అన్నమాట. ఫ్లోరింగ్ మార్బుల్ డిజైన్ గమనించవచ్చు. ఇటువైపు నార్త్ వైపు డోర్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఇది మధ్యలో ఆర్చ్ డిజైన్ అండి. మంచి హై క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది. మెటీరియల్ పరంగా మీకు ఎలాంటి డౌట్ అనేది అవసరం లేదు. మంచి మెటీరియల్తో మంచి టైం తీసుకొని కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది. అండ్ ఇక్కడ పూజా ఏరియా అండి. ఈవెన్ పూజా గదిలో కూడా సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియా పక్కనే మనకి బాల్కనీ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ వస్తాయి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఇలా ఉంటుందండి. చాలా పెద్ద వస్తుంది ఇది. ఆల్మోస్ట్ 10 feet పొడుగుతోటి 5 feet వెడల్పుతోటి ఈ వాష్రూమ్ అనేది ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లో రూఫ్ అనేది వాష్రూమ్లో నుండి ఓపెనింగ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండి ఎవరైనా సరే ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది నార్త్ ఈస్ట్ కార్నర్నే. సో ఈ హౌస్ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 200 meters వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. నార్త్ వైపు 25 feet రోడ్ వస్తుంది. అండ్ ఈస్ట్ వైపు 30 feet రోడ్ ఉంటుందండి. మన ఇంటి ముందు నించుంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. సో మెయిన్ రోడ్కి అంత దగ్గరలో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి. ఆర్ఎల్ నగర్లోనే ఉంటుంది ప్రాపర్టీ. మనం టెర్రస్ పైకి ఎక్కి చూడవచ్చు. పక్కనే స్కూల్స్ కాలేజెస్ కూడా ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఇది
కేజీఆర్ కాలేజ్ అండి, ఎంబీఏ కాలేజ్ ఇది. అండ్ ఇక్కడే రెకిల్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. అండ్ చుట్టూ కూడా ఇల్లే ఉంటాయండి, మంచి డెవలప్డ్ ఏరియాలోనే ఉంటుంది. ఆల్రెడీ ఇల్లు కానుకొని కూడా ఇల్లే ఉంటుంది. మీరు గమనించవచ్చండి, అది మెయిన్ రోడ్. అండ్ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్లో ఈ హౌస్ అనేది ఉంటుందండి. ఇంటి ముందు కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో 150 గజాల G+1 ప్రాపర్టీ అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,28,00,000గా చెప్తున్నారు. 1.28 CRగా చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 150 గజాలు ఈ బడ్జెట్లో మంచి ప్రైజే అండి. ఇది రీజనబుల్ రేట్లోనే ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.